వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 21. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. చాలా మంది OnePlus Nord 6 రివ్యూ గురించి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ టెస్టింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈ వీడియో కంప్లీట్ చేసి అప్లోడ్ చేయగానే ఇంకా దీన్ని స్టార్ట్ చేస్తాను వర్క్. మోస్ట్లీ రేపు ఈవినింగ్ కి OnePlus Nord 6 రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా 3 lakh సబ్స్క్రైబర్స్కి 1000 సబ్స్క్రైబర్స్ ఏమో పెండింగ్ ఉన్నారు. సో గవాన్ కంప్లీట్ చేస్తే గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తాను. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ ఎప్పటిలాగే ప్రైస్ హైక్స్ గురించి చూద్దాం. ఈ వారం ఏ స్మార్ట్ ఫోన్స్ ప్రైజెస్ పెంచారనేది. ఫస్ట్ నథింగ్ ఫోన్ 3A లైట్. అసలు ఈ ఫోన్ ఎవరు కొంటున్నారేమో. ఈ ఫోన్ కి 3,000 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. అండ్ సామ్సంగ్ కూడా కొన్ని ఫోన్స్ మీద ప్రైస్ హైక్ చేసింది. సామ్సంగ్ M36, F36 మీద 1000 రూపాయల ప్రైస్ పెంచింది. M17 మీద 1500, M17e, F70 మీద 500 నుంచి 1000 రూపాయలు పెంచింది. అండ్ M06, F06 మీద 1500 నుంచి 2000 పెంచింది. అండ్ M07, F07 మీద 1900 రూపాయల ప్రైస్ పెంచింది. ఈవెన్ మోటో కూడా కొన్ని ఫోన్స్ మీద ప్రైస్ పెంచింది. మోటో H60 ఫ్యూజన్ మీద 2000 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. అండ్ మోటో G57, G35 మీద 500 నుంచి 1000 రూపాయల వరకు ప్రైస్ హైక్ చేశారు. సో ఇవి ప్రైస్ హైక్స్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ S27 సిరీస్లో ఈసారి మొత్తం 4 ఫోన్స్ రాబోతున్నాయి. S27, S27 ప్లస్, S27 అల్ట్రాతో పాటు S27 ప్రో అని ఒక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నారు. సేమ్ మనకి ఐఫోన్ లైనప్ లో ప్రో ఉంటుంది కదా, సేమ్ అలాగే S27 ప్రోని తీసుకురాబోతున్నారు. అయితే ఈ S27 ప్రోలో S27 అల్ట్రాలో ఉండే ఫ్లాగ్షిప్ ఫీచర్స్ లైక్ ప్రైవసీ డిస్ప్లే కానీ, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కానీ ఇవన్నీ మోస్ట్లీ తీసుకొస్తారు. కాకపోతే S Pen తీయేస్తారు. S Pen ఓన్లీ అల్ట్రాలో మాత్రం ఉంటుంది, ప్రోలో ఉండదు. అండ్ ఫోన్ సైజ్ కూడా కొంచెం తగ్గించచ్చు ఐఫోన్ 17 ప్రో లాగా. అండ్ S27 ప్లస్ కి S27 అల్ట్రాకి మధ్యలో ప్రైస్ పెట్టొచ్చు S27 ప్రోది. సో కొంచెం ప్రైస్ తక్కువ, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి S27 ప్రో అనేది మంచి ఆప్షన్ అవుతుంది. మరి చూద్దాం ఇలా ఎలా తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ కూడా సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ ఫోన్స్ లో మనకి సామ్సంగ్ మెసేజెస్ యాప్ ఉంటుంది. దీన్ని జూలై నుంచి కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేయబోతున్నారు. సో సామ్సంగ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి సామ్సంగ్ మెసేజెస్ యాప్ జూలై నుంచి గూగుల్ మెసేజెస్ యాప్ తో రీప్లేస్ అవుతుంది. సో ఇంక నుంచి సామ్సంగ్ ఫోన్స్ లో గూగుల్ మెసేజెస్ తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఐఫోన్ నుంచి. యాపిల్ ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాబోతుంది. మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా. అయితే దీనికి సంబంధించిన ఒక డమ్మీ యూనిట్ బయటకు వచ్చింది. ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది, జస్ట్ డమ్మీ, ఒక జస్ట్ ప్రోటోటైప్ లాగా. బట్ మోస్ట్లీ ఫార్మ్ ఫ్యాక్టర్ ఫోన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది నార్మల్ ఫోల్డబుల్ ఫోన్స్ లో లేదు, కొంచెం పొట్టిగా, కొంచెం వైడ్ గా కనిపిస్తుంది. అవుటర్ డిస్ప్లే 5.5 ఇంచ్ ఉంటుంది, ఇన్నర్ డిస్ప్లే 7.8 ఇంచ్ ఉంటుంది. సో ఈ ఫోన్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అండ్ ఈసారి ఐఫోన్ 18 ప్రో కలర్స్ బయటకు వచ్చింది. ఈసారి మోస్ట్లీ ఇది వైట్, గ్రే అండ్ డార్క్ రెడ్, ఈ 3 కలర్స్ లో రావచ్చు. అండ్ దీంతో పాటు నాచ్ సైజ్, మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది కదా, దీని సైజ్ ని బాగా తగ్గించేస్తున్నారు. ఒక పంచ్ హోల్ లాగా చిన్న డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తున్నారు. సో ఐఫోన్ 18 ప్రో సిరీస్ లో ఇది ఒక కొత్త చేంజ్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ CMF నుంచి. CMF ఫోన్ 3 ప్రో డిజైన్ బయటకు వచ్చింది. డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇదే కామెడీ కాదు, నిజంగానే డిజైన్ ఇలా ఉంటుందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ బయటకు వచ్చినాయి. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉండకపోవచ్చు, జస్ట్ ఇది ఫ్యాన్స్ ఎడిట్ చేశారనమాట. మోస్ట్లీ ఇలా ఉండొచ్చు అని చెప్పి. ఈసారి దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 5400 mAh బ్యాటరీ, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈసారి మెటల్ ఫ్రేమ్ కూడా తీసుకురావచ్చు. చూద్దాం ఈ ఫోన్ తీసుకొస్తే ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ మోటో నుంచి. మోటో H70 ప్రో కలర్స్ బయటకు వచ్చినాయి. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. గ్రీన్, బ్లూ అండ్ వైట్, ఈ 3 కలర్స్ లో వస్తుంది. డిజైన్ రొటీన్ డిజైనే, 3-4 ఏళ్ళుగా అదే డిజైన్ చూస్తున్నాం. కాకపోతే ఈసారి ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్ తీసుకురావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. 8 సిరీస్ ప్రాసెసర్ అంటే 8 Gen 5 తీసుకురావాలి. 8 Gen 5 ఆల్రెడీ మోటో సిగ్నేచర్లో చూస్తాం. సో ఇది మోటో సిగ్నేచర్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి 8 సిరీస్ ప్రాసెసర్ తీసుకొస్తారా అంటే నాకైతే డౌట్గానే ఉంది. మరి రూమర్స్ మాత్రం మోస్ట్లీ 8 సిరీస్ ప్రాసెసర్ రావచ్చని అనిపిస్తున్నాయి. అండ్ ఇది క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ సోనీ లైటియా సెన్సార్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. అండ్ దీంతో పాటు రీసెంట్ గా HDR10+ సర్టిఫికేషన్ లో మోటో H70 ప్రోతో పాటు మోటో H70 ప్రో ప్లస్ అనే ఒక ఫోన్ కూడా స్పాట్ అయింది. అంటే మోస్ట్లీ ఇండియాలోకి 2 ఫోన్లు రావచ్చు. మోటో H70 ప్రో, H70 ప్రో ప్లస్, ఇలా 2 తీసుకురావచ్చు. ఒకవేళ ఇలా 2 ఫోన్స్ వస్తే మాత్రం H70 ప్రో ప్లస్ లో మనం 8 Gen 5 ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. H70 ప్రోలో కొంచెం తక్కువ ప్రాసెసర్ చూస్తాము. ఇది లాంచ్ డేట్ ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మోస్ట్లీ ఈ ఫోన్ మేలో లాంచ్ అవుతుంది. అండ్ మేలోనే ఇంకో ఫోన్ కూడా రాబోతుంది, Vivo X300 FE. వివో నుంచి వస్తున్న చిన్న సైజ్ ఫోను. ఇది మోస్ట్లీ మే 1st వీక్ లో లాంచ్ చేయొచ్చు. అయితే ఇండియా కోసంగా దీనిలో ఒక ఎక్స్క్లూజివ్ కలర్ తీసుకురాబోతున్నారు. నార్మల్గా ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయినప్పుడు బ్లాక్, వైట్, పర్పుల్, ఈ 3 కలర్స్ లో లాంచ్ అయింది. బట్ ఇండియాకి వచ్చేసరికి వైట్ కలర్ తీసేసి అక్కడ గ్రీన్ కలర్ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా. ఇండియాకి మాత్రం ఈ కలర్ తీసుకొస్తున్నారు. ఇది 6.31 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, చిన్న సైజ్ డిస్ప్లే. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. కాకపోతే కెమెరా సెటప్ సేమ్ X200 FE లో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో ఎగ్జాక్ట్ అదే కెమెరా సెటప్ ని X300 FE లో కూడా చూడొచ్చు. కెమెరాస్ లో ఏ మార్పు ఉండదు. ఈవెన్ బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ అని వినిపిస్తుంది. కాకపోతే ఈసారి దీనిలో ఎక్స్టర్నల్ కిట్ కూడా లాంచ్ చేస్తున్నారు. మరి చూద్దాం ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడతారో. నా ఎస్టిమేషన్ మాత్రం ఒక 60,000 to 70,000 రూపీస్ లో ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వివో నుంచి. వివో T5 Pro ఏప్రిల్ 15th రోజు లాంచ్ అవుతుంది.
అయితే దీని స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ బయటకు వచ్చినాయి. ఇది వివో T4 Proతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద డౌన్గ్రేడ్. ఇది చాలా ఫీచర్స్ డౌన్గ్రేడ్ చేశారు. ఇంకా ప్రాసెసర్ ఇంతకుముందు 7 Gen 4 ప్రాసెసర్ ఉండేది, ఈసారి 7S Gen 4 ప్రాసెసర్ కి డౌన్గ్రేడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కెమెరాస్ ఇంతకుముందు T4 Proలో కెమెరాస్ చాలా బాగుండేవి, బట్ ఈసారి కెమెరాస్ పెద్ద డౌన్గ్రేడ్. ఈసారి టెలిఫోటో కెమెరా ఉండదు, టెలిఫోటో కెమెరా తీసేస్తున్నారు. ఇది మేజర్ డౌన్గ్రేడ్. కాకపోతే బ్యాటరీ ఒకటి పెంచుతున్నారు. ఈసారి ఇది 9020 mAh బ్యాటరీతో వస్తుంది, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మరి ప్రైస్ ఎలా పెడతారు చూద్దాం. ఒకవేళ ప్రైస్ 30,000 అలా పెట్టారంటే మాత్రం దీన్ని తీసుకోవడం కన్నా వివో T4 Pro తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. మోస్ట్లీ ఇది లాంచ్ అయిందంటే వివో T4 Pro డిస్కంటిన్యూ చేసేయచ్చు. సో ఒకవేళ ఎవరికైనా అర్జెన్సీ ఉంటే మాత్రం బెటర్ ఇప్పుడే వివో T4 Pro తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ OnePlus నుంచి. OnePlus ఒక గేమింగ్ హ్యాండ్ హెల్డ్ ని డెవలప్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఇది ఒక గేమింగ్ కన్సోల్ లా ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ ఫోన్ కాదు, గేమింగ్ కన్సోల్ టైప్ లో. మీకు నింటెండో స్విచ్ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఒక గేమింగ్ కోసంగా తీసుకొస్తున్నారు. దీనిలో మీకు 8-inch డిస్ప్లే ఉంటుంది, పక్కన గేమింగ్ కన్సోల్ ఉంటుంది, లైక్ జాయ్ స్టిక్స్ ఇవన్నీ బటన్స్ అన్ని ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే దీనిలో MediaTek ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారంట. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇది ఏ ప్రాసెసర్ తో వస్తుంది. మెయిన్ గా అసలు ఇది ఇండియాలోకి వస్తుందా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. చూద్దాం ఏమవుద్దో. అండ్ నెక్స్ట్ న్యూస్ కౌంటర్ పాయింట్ నుంచి. కౌంటర్ పాయింట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. Q1 2026 లో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ఎక్కువగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏంటనేది ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. దీనిలో ఫస్ట్ ప్లేస్ లో యాపిల్ ఉంది 21% మార్కెట్ షేర్ తో. అండ్ సెకండ్ ప్లేస్ లో సామ్సంగ్ 20%, Xiaomi 12%, Oppo 11% అండ్ Vivo 8% మార్కెట్ షేర్ తో. ఇవి టాప్ 5 బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా గూగుల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 14% పెరిగింది. అండ్ నథింగ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 25% షిప్మెంట్స్ పెరిగినాయి అని చెప్తున్నారు. అండ్ వీటిలో ఐఫోన్ లో చూసుకుంటే ఎక్కువగా అమ్ముడుపోయిన ఐఫోన్స్ లో iPhone 17 కనిపిస్తుంది. అండ్ సామ్సంగ్ లో సామ్సంగ్ S26 సిరీస్ మన లాంచ్ అయినాయి కదా, అవి ఎక్కువగా కొన్నారని చెప్తున్నారు. సో ఇవి టాప్ 5 బ్రాండ్స్ అయితే. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా యాప్స్ దగ్గరికి వచ్చేస్తే వాట్సాప్ నుంచి. వాట్సాప్ 2 కొత్త ఫీచర్స్ ని టెస్ట్ చేస్తుంది. ఫస్ట్లీ మీరు వాట్సాప్ లో వీడియో కాల్స్ కానీ వాయిస్ కాల్స్ కానీ చేస్తున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ని ఇన్బిల్ట్ గా తీసుకొచ్చే ఆప్షన్ మీద టెస్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు యూజర్ నేమ్ ఫీచర్ కూడా టెస్ట్ చేస్తున్నారు. యూజర్ నేమ్ ఫీచర్ అంటే ఇప్పుడు మనకి టెలిగ్రామ్ లో ఉంటుంది. టెలిగ్రామ్ లో మీ దగ్గర నా నంబర్ లేకపోయినా జస్ట్ నా యూజర్ నేమ్ మీకు తెలుసు అనుకోండి. యూజర్ నేమ్స్ ఉంటాయి టెలిగ్రామ్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాది అఖిల్ డిఎస్ టెక్ అనుకోండి. మీరు జస్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి అఖిల్ డిఎస్ టెక్ అని కొడితే మీరు డైరెక్ట్గా నాతో చాట్ చేయొచ్చు. దానికి నా నంబర్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. సేమ్ అదే విధంగా వాట్సాప్లో కూడా నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ మీద మీరు చాట్ చేసుకునే విధంగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అంటే మీకు ఎవరితోనే పని ఉంది, కాకపోతే వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు అనుకుంటే మీ యూజర్ ఐడి ఇచ్చారనుకోండి, యూజర్ ఐడి ద్వారా మీ ఇద్దరు చాట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల స్కామర్స్ పెరిగే ఛాన్స్ ఉన్నారు. నాకు టెలిగ్రామ్లోకి వెళ్తే ఎవడో ఒక స్కామర్ మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఏదో జాబ్ ఉంది, గూగుల్ రివ్యూస్లో రేటింగ్లు 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తానని చెప్పి చాలా స్పామ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ అలాంటివి ఇంకా వాట్సాప్లో కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీ నంబర్ ఉంటేనే మీకు ఎవరైనా మెసేజ్ చేయగలరు. ఈ యూజర్ నేమ్ వచ్చిందంటే ఎవడు పడితే వాడు మెసేజ్ చేస్తాడు. దీనివల్ల స్పామ్స్ పెరిగే అవకాశం ఉంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ గూగుల్ క్రోమ్ నుంచి. మనం నార్మల్గా ల్యాప్టాప్స్ లో గూగుల్ క్రోమ్ లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేస్తాం. అవన్నీ పైన ఒకదాని పక్కన ఒకటి వరుసగా వచ్చేస్తుంటాయి. కాకపోతే మరీ ఎక్కువ ఒక 25 ట్యాబ్స్ 30 ట్యాబ్స్ ఓపెన్ చేశారంటే అవన్నీ చిన్న చిన్న అయిపోయి అసలు ఏ ట్యాబ్ లో ఏముందో మనకు కనిపించదు అనమాట, చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం గూగుల్ వర్టికల్ ట్యాబ్స్ తీసుకురాబోతుంది. అంటే మీరు ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు పైన స్టాక్ అవ్వకుండా వర్టికల్ గా లెఫ్ట్ సైడ్ లో వర్టికల్ గా కనిపిస్తాయి. సో ఇట్లా తీసుకురావడం వల్ల ఎన్ని ట్యాబ్స్ మీరు ఓపెన్ చేసినా దాని డీటెయిల్స్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచరు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు మీరు ఎవరికైనా కామెంట్ చేశారనుకోండి, ఆ కామెంట్ ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఏమైనా మిస్టేక్ రాస్తే మొత్తం కామెంట్ డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తున్నారు. ఎడిట్ చేసే ఆప్షన్ జస్ట్ మీకు 15 నిమిషాలు ఉంటుంది. మీరు కామెంట్ పెట్టిన 15 minutes లోపు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ 15 నిమిషాలు దాటిందంటే ఇంకా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్ ట్విట్టర్, అదే ఎక్స్ గురించి. ఎక్స్ లో మనకి మెసేజెస్ ఆప్షన్ ఉంటుంది, చాట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెపరేట్ యాప్ గా తీసుకురాబోతున్నారు. ఎక్స్ చాట్ అని ఒక యాప్ తీసుకురాబోతున్నారు. ఇది వాట్సాప్కి రైవలరీగా. వాట్సాప్లో వీళ్ళు ఏం చెప్తారంటే వాట్సాప్లో అసలు ప్రైవసీ అనేది ఉండదు, మీరంతా ఊహల్లో బతికేస్తున్నారు, అసలు వాట్సాప్ సేఫే కాదని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ ఎక్స్ చాట్ యాప్లో మెయిన్గా వీళ్ళు ప్రైవసీని హైలైట్ చేస్తున్నారు. ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ స్క్రీన్ షాట్స్ బ్లాక్ చేస్తుంది స్నాప్చాట్ లాగా. అండ్ డిసపియర్ మెసేజెస్ అని ఇట్లా చాలా ప్రైవసీ ఆప్షన్స్ ని ఈ ఎక్స్ చాట్స్ లో తీసుకురాబోతున్నారు. సో ఈ యాప్ సక్సెస్ అవ్వద్దా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ న్యూస్ గూగుల్ పే నుంచి. గూగుల్ పేలో కొత్తగా పాకెట్ మనీ ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఈ పాకెట్ మనీ ఫీచర్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి పేరెంట్స్ సెట్ చేయొచ్చు. పేరెంట్స్ వాళ్ళ అకౌంట్ని చిల్లర అకౌంట్కి లింక్ చేసుకొని లిమిట్ సెట్ చేయొచ్చు. సో ఈ చిల్లరను ఎంత యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు అని లిమిట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు చేసే యూపీఐ పేమెంట్స్ అన్ని కూడా సూపర్వైజ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇట్లా ఒక ఫీచర్ని గూగుల్ పే తీసుకురాబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఆర్బీఐ నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐలో ఒక మేజర్ చేంజ్ తీసుకురాబోతుంది.
ఇంక నుంచి ఎవరికైనా సరే 10,000 అంతకన్నా ఎక్కువ అమౌంట్ మీరు యూపీఐ చేసే పని అయితే ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ 1 అవర్ బ్లాక్ అయిపోద్దంట. ఇది మెయిన్ గా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్కామర్స్ నుంచి తప్పించుకోవడానికి ఇది తీసుకొస్తా అని చెప్తున్నారు. యాక్చువల్ గా 60 minutes డిలే అనేది ఓన్లీ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్, అంటే మీరు నాకు నేను మీకు వేస్తేనే ఆ ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ఈ 60 minutes లిమిట్ ఉంటుంది. మీరు బయట మర్చెంట్ అకౌంట్స్ కి, ఏదైనా షాప్స్ కి, హాస్పిటల్స్ కి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ 60 minutes డిలే ఉండదు, వెంటనే పేమెంట్ అయిపోద్ది. అండ్ ఈ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ కూడా ఓన్లీ ఫస్ట్ టైం పేమెంట్స్కి. ఒకవేళ మన ఇద్దరం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనీ పంపించుకుంటా ఉంటాం, సో అప్పుడేం ఇష్యూ లేదు, పంపించుకోవచ్చు, ₹1,00,000 పంపించుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ మీరు ఎవరో నాకు తెలీదు, మీకు ఫస్ట్ టైం నేను ట్రాన్సాక్షన్ వేస్తున్నప్పుడు మాత్రం ఫస్ట్ టైం మాత్రం 60 minutes డిలే అవుతుంది. సో ఇది మంచి ఫీచరే, సేఫ్టీ ఫీచరే. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పండి. సో ఇది ఈ వారం న్యూస్లో అయితే. ఈ వారం లాంచ్ అయిన మొబైల్స్ ఫస్ట్ OnePlus Nord 6 లాంచ్ అయింది. ఇది 8GB RAM 256GB మోడల్ 38,999 ₹39,000 లాంచ్ చేశారు. సో ₹39,000 ఇది వర్తా కాదా అనేది రేపు రివ్యూ వస్తుంది, దాన్ని చూడండి. అండ్ దీంతో పాటు AA+ నుంచి 3 కొత్త ఫోన్స్ వచ్చినాయి. AA+ Nova 2 4GB RAM 64GB మోడల్ 8,999 లాంచ్ చేశారు. అండ్ AA+ Nova 2 Ultra 6GB RAM 128GB మోడల్ 16,999 ₹17,000 లాంచ్ చేశారు. అండ్ ఒక ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకొస్తున్నారు, నోవా ఫ్లిప్ అని. ఇది 8GB RAM 256GB మోడల్ 29,999 ₹30,000 ఒక ఫ్లిప్ ఫోన్ తీసుకొచ్చారు, మంచి విషయమే. కాకపోతే ఫ్లిప్కార్ట్ లో ఇది ఓపెన్ చేస్తుంటే ఆ ప్రైస్ 49,999 50,000 చూపిస్తుంది. అండ్ సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి, ఈ AA+ ఫోన్స్ లో రీఫర్బిష్డ్ ర్యామ్స్, స్టోరేజ్ వాడుతున్నారంట. అండ్ దీంతో పాటు హిడెన్ బ్లోట్వేర్, అంటే హిడెన్ గా చైనీస్ యాప్స్ ని కనిపించకుండా దాచిపెట్టారు. ఆ చైనీస్ యాప్స్ మీ డేటా తీసుకుంటుందంట. అండ్ దీంతో పాటు UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్ విపరీతంగా ఉన్నాయని చెప్తున్నారు. సో మోస్ట్లీ AA+ ఫోన్స్ ని అవాయిడ్ చేయడం ట్రై చేయండి. ప్రస్తుతానికి టాక్ బాలేదు, లైక్ మైక్రోమాక్స్ ఏమైంది, అలాగే రీఎంట్రీ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పుడు అది కనిపెట్టాల మైక్రోమాక్స్ ఎక్కడ ఫోన్స్ తీసుకురావట్లా. ఈ AA+ పరిస్థితి కూడా అలాగే అయ్యేటట్టుంది. సో నా సజెషన్ ఈ ప్రస్తుతానికి అయితే AA+ ఫోన్స్ కొనబాకండి, వెయిట్ చేయండి. కొంచెం మార్కెట్లో వీళ్ళు ఒక మంచి ప్లేస్ కి రీచ్ అయ్యారు, వీళ్ళ ఫోన్స్ బాగానే ఉన్నాయి అన్నప్పుడు నేనే మీకు సజెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ అప్కమింగ్ లాంచెస్ దగ్గరికి వస్తే April 13th రోజు Infinix Note 60 Pro లాంచ్ అవుతుంది. దీనిలో Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ April 15th రోజు Vivo T5 Pro లాంచ్ అవుతుంది. దీనిలో కూడా Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ సేమ్ April 15th రోజు Oppo F33 సిరీస్ లాంచ్ అవుతున్నాయి. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. సో రేపు ఈవినింగ్ మన ఛానల్లో OnePlus Nord 6 రివ్యూ వస్తుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా 3 lakh సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిపోదాం. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.